ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం 6వ అధ్యాయం. 5 అధ్యాయాలు అయిపోయాయి. 6 పూతన ఉద్దారం. శ్రీశుకవాచ నందః పదివచ శౌరేర్నమృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాదాగమశంకితః కంసేన ప్రహితా ఘోరా పూతనా బాలఘాతిని శిశూంశచార నిఘ్నంతి పురగ్రామవ్రజాదిషు. అక్కడ నందుడు వెళ్ళాడు కంసుడిని కలిసి శిస్తు చెల్లించి రావడానికి. ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు? వసుదేవుడు నందుడు. వసుదేవుడికి అనుమానం వచ్చింది, ఖచ్చితంగా నందుడు ఇంటికి మనుషులను పంపించుంటాడు, సైనికులను పంపించుంటాడు పిల్లల్ని చంపడానికి అని ఇతను భావించాడు. కాబట్టి చెప్పాడు, ఏమైనా జరగచ్చు ఇంటి దగ్గర, నందా నువ్వు తొందరగా వెళ్ళిపో ఇంటికి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కానీ ఆయన ఇంటికి వచ్చే లోపలే రాక్షసి వచ్చేసింది. ఇంటికి వచ్చే లోపలే వచ్చేసింది రాక్షసి. ఇంటి పిల్లల్ని చంపేయడానికి వచ్చేసింది, వెతుక్కుంటూ. అయితే రాక్షసులు ఉన్నారు కదా కంసుడికి స్నేహితులు, వాళ్ళు ఒక్కొక్కసారి యజ్ఞాలు చేసి హోమకొండాల నుంచి కూడా రాక్షసులను పుట్టిస్తారు. పుట్టించి వాటిని కూడా వీళ్ళ మీదకి పంపిస్తాం. అలాంటిదేనండి పూతన. తల్లిదండ్రుల గురించి ఇక్కడ ఏం చెప్పలేదు. పూర్వజన్మలో విషయం చెప్పారు కానీ ఈ జన్మలో చెప్పలేదు. దానికి ఏంటంటే వీళ్ళు సృజించినటువంటి పరమ భయంకరమైన రాక్షసి అండి ఇదేవి. కానీ ఇక్కడికేమో ఏం జరుగుతుందయ్యా, నందుడి ఇంట్లోనేమో మొత్తం అందరూ ఆనందంతో భజన చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నోట భజన వినిపిస్తూ ఉంది. ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గోపికలు అని అన్నారు. అక్కడ వాళ్ళ వేషమే వేసుకుంది ఈ రాక్షసు. ఎవరు? పూతన గోపికల వేషమే వేసుకుంది. చాలా అందంగా రూపం పాదాల దగ్గర నుండి తల అలా వెంట్రుకల వరకు ఎవరికి ఏ అనుమానం రానివ్వకుండా దేవతా స్వరూపంలా ఉన్నట్లుగా ఆ గోపికలో కలిసిపోయి కట్టుబొట్టు వాళ్ళగా కనిపిస్తూ వాళ్ళకంటే ఇంకా అందంగా, వాళ్ళకంటే ఇంకా గొప్పగా ఐశ్వర్యవంతంగా అందంగా కట్టుబొట్టులో చాలా సంప్రదాయంగా కనిపిస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఎవరు? పెద్దింటి మనిషి అని అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చూస్తూ కళ్ళతోనే పలకరిస్తుందట. నోటితోనే కాదు,
కళతో కూడా పలకరిస్తున్నారా? అందరితో అంత కలిసిపోయినట్లుగా వాళ్ళు అనుకున్నారు లక్ష్మీదేవి వచ్చినట్టుంది, కృష్ణుడు దేవుడే అనుకొని ఆ లక్ష్మీదేవి వేషంలో వచ్చిందేమో చూడడానికి అనుకున్నారు. సజ్జనులు ఎప్పుడు ఉత్తమ రూపంతోనే ఉత్తమ భావనలతోనే ఉంటారు. అల్పులను కూడా ఉత్తమంగా చూస్తారు సజ్జనులే అనుకుంటారు. అదే వేళలో ఇది కనిపిస్తుంది కదా. వచ్చింది అందరినీ అట్లా పలకరిస్తూ ఉన్నట్లుగా. ఎందుకు వచ్చింది? కృష్ణుడు చంపడానికే వచ్చింది. వెతుక్కుంటూ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వచ్చింది. వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఆమెకు తెలియలేదు ఏమని. వేదాంతంలో ఒక సూత్రం చెప్తారు, తాళం చూసి పాము అని భ్రమిస్తే పరిగెత్తి పారిపోతాడు. ఆ తాడు గుచ్చుకుంటే పాము కరిచిందేమో అన్నట్టు కొంచెం ప్రమాదం, భయం కలుగుతాయి. తర్వాత నిజాన్ని చూసినప్పుడు ఆ భయాలు పడిపోతాయి. కానీ ఇక్కడ పామును చూసి తాడు అనుకుంటే వాడు ఎవడో చీకట్లో వెళ్తున్నాడట, ఓ పాము పనుకొని ఉంది, వాడు తాడు అనుకున్నాడు, ఇంట్లో గేదె దూడ ఉంది కదా కట్టుకుందాము అని పామును పట్టేసుకున్నాడు తాడు అనుకోని. ఏం చేస్తుంది ఇప్పుడు? ఆడేస్తుంది, నిజంగానే తెస్తాడు. కానీ పూతనకు కూడా అర్థం కాల, ఏంటి పిల్లాడే అని అనుకుంది. పిల్లాడే కదా, ఎత్తుకుని వెళ్ళిపోదాం, చంపేద్దాంలే, వాడేం చేస్తాడులే. ఇక నిజంగా పిల్లాడైతే కంసుని ఎలాగా చంపగలడు? మాత్రం కించిత్ వివేకం రాలే. వ్యక్తికి లోపల స్వార్థం అనేది ఉన్నప్పుడు అవునా విచక్షణ కోల్పోతాడు. చేస్తున్నటువంటి పనిలో వాడి ఆలోచన వాడికి ఉంటుంది, కానీ అది హేతుబద్ధంగా ఉండదు, తార్కికంగా ఉండదు. మంచి అనుకొని చెడు ఫలాలు తీసుకొచ్చుకుంటాడు. కారణం లోపల కరడు కట్టిన స్వార్థమేనా. అలాగే ఇక్కడ కూడా చిన్నపిల్లాడే కదా అనుకుంది. చిన్నపిల్లాడు ఎట్లా చంపుతాడు కంసుడిని? అరే కంసుడిని ఒక రాజును చంపేవాడు అని అంటే రాజు కంటే బలాఢ్యుడు అయి ఉంటాడా కాదా? అది చెప్పింది ఆకాశవాణి నుండి చెప్పింది అంటే దేవతలు చెప్పారు అంటే ఇంకా ఎలాంటి వాడు అయి ఉంటాడు? అంతా ఆలోచన చేయలే, దొరుకుతాడు చంపేద్దాంలే అని అనుకుని వెళ్ళిపోయింది. వాడు కనిపించాడు, ఏదో ఎత్తుకుంటుంది అంటే ఇదే నామకరణం అప్పుడు అదో ఇదో. మరి వచ్చిన వాళ్ళందరూ పిల్లలు చూడడానికి వస్తారు కదా, స్నానం చేసిన ఆ సమయంలో 10 రోజులకు స్నానం ఏదో చేస్తారు, స్నానం చేసి పెడితే అందరూ వచ్చి చూసినట్టు ఏమో చూడడానికి వచ్చినట్టు అందరూ కొట్టుకున్నట్లుగానే ఏమో కూడా ఎత్తుకుంటూ ఉండే. పెద్ద ఇంటి ఆమె కదా, మరి అంత ప్రేమగా తీసుకుంటూ ఉంటే అవునా ఎలా వద్దంటామలే అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. సరే అది ఎత్తుకుంది, ఆడిస్తూ ఉన్నట్టే ఇంటి వెనక్కి వెళ్ళిపోయింది. కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ముందే అవునా పాలిద్దామని అంటే విషాన్ని పాలలేక పూసుకొని వచ్చింది, భయంకరమైన విషాన్ని పూసుకొని వచ్చింది. పాలిచ్చినట్టే చంపేద్దాము అని ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. రా నన్ను చంపడానికి నువ్వు వస్తావా, నీ ప్రాణాలు తీసి పారేస్తాను అని చెప్పి ఆయన చూస్తున్నాడు. చిన్నపిల్లలాగానే ఉన్నాడు, చిన్నపిల్లలాగానే చేష్టలో చేస్తున్నాడు కదా. వచ్చి పాలు పోయింది, పాలిస్తూ ఉంది, ఆయన పాలు తాగుతూ ఉన్నాడు. కానీ పట్టుకొని ప్రాణాలను కూడా తీసి పారేశాడు, తాగేశాడు ప్రాణాలను కూడా. వదిలేయడానికి ట్రై చేసింది, గట్టి పట్టేసుకున్నాడు. ఈయన వదలలేదు. ఇప్పుడు చిన్నపిల్లాడే వదలలేదు, పట్టుకున్నాడు, ప్రాణాలను కూడా తాగి పారేశాడు. ఈ చివరికి వచ్చేటప్పుడు అరుస్తుంది, బెబ్బలు పెడుతుంది, భయంకరంగా అరిచేస్తుంది. ఆ అరుపులు ఉన్నాయి, రాక్షస రూపం వచ్చేసింది. ఆ రాక్షస రూపంలోకి వచ్చిన తర్వాత అరిచే అరుపులు ఏవైతే ఉన్నాయో ఊరే కాదు మొత్తం ఆకాశం అంతా దద్దరిల్లిపోయింది. ఏమైంది ఏ అరుపుల్లో వీళ్ళు గుర్తొచ్చారు, కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో. అప్పుడు పేరు కూడా లేదు కదా, అబ్బాయి బాలుడు ఎక్కడ ఉన్నాడో అని. వాళ్ళు వీధికి చూస్తే ఎక్కడా కనిపించలేదు. ఆ అరుపులు వినిపించిన వైపు వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి ఏమైంది, కాళ్ళ చేతిలో కొట్టుకుంటున్నాయి, తలకాయ కొట్టుకుంటున్నాయి. పెద్ద పర్వతం అంత ఆకారం హృదయం మీద పడుకున్నాడు. పడుకొని ఇంకా పాలు తాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాడు. అది చచ్చిపోయింది.
గిలగిల కొట్టుకొని ఆ రాక్షసి చచ్చిపోయింది. కానీ ఈయన మాత్రం హాయిగా అక్కడ ఆడుకుంటూ ఉంటున్నాడు. అది పడిపోయి ఆ కాళ్ళు గిలగిల కొట్టు చుట్టూ చెట్లతో సహా పడిపోయి చచ్చిపోయాడు. అంటే ఎంత పెద్ద ఆకారం, ఎంత భయంకరమైన ఆకారం. కళ్ళతో భయంకరమైనటువంటి ఆకారంతో అక్కడ కనిపించిందండి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఆకారం కనిపించింది, ఎవరు చూసారు, పడి చచ్చిపోయింది చూశారు. వెంటనే పిల్లాన్ని పట్టుకొని వచ్చేసారు. ఈ లోపల వాళ్ళందరూ రాక్షసు దగ్గరికి వచ్చి చూస్తున్నారు. అప్పుడే వచ్చాడు నందుడు. అక్కడికి వెళ్ళి ఉన్నాడుగా, మొదటికి వెళ్ళి ఉన్నాడుగా, వచ్చాడు, చూశాడు ఏమైంది అని. ఆయన వెంటనే వచ్చి వాళ్ళందరూ ఆలోచించారు ఏం చేయాలని. వెంటనే రంపాలు, గొడ్డళ్ళు, కత్తులను తీసుకొని వచ్చి ఆ ఆకారాన్ని ముక్కలుగా నరికేశారు. ఆ చాలా భయంకరమైన పెద్ద ఆకారం పడిందట. ముక్కలుగా నరికి ఏం చేశారు? కుప్ప పోసి బయట నుంచి కర్రలు అవి ఇవి తీసుకొని వచ్చి పోసి తగలబెట్టేశారు. ఆ లోపల వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి, రోహిణీదేవి ఒక పక్క, యశోదాదేవి ఒక పక్క పిల్లల్ని తీసుకొని ఉంటే, అవునా, బయట నుంచి పెద్దవాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి దిష్టి తీస్తూ ఉన్నారు. ఈ లోపల వేద పండితులు వచ్చారు, పుణ్యావచనాలు చేశారు, స్వస్తివాచకాలు పలికారు. అవునా, ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి, అమ్మో ఏదో అరిష్టం కలిగినట్టుంది, నాశనం ఏదో కలిగినట్టుంది, అవునా, పోనీ మా అబ్బాయి బయటపడ్డాడులే, అవునా. వీళ్ళు ఒకవైపు ఆనందం, ఒకవైపు భయంతో ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతే మగవాళ్ళందరూ కలిసి మొత్తం ఆ రూపాన్ని తగలబెట్టేసి వచ్చేసారు. కానీ ఆ రూపాన్ని పంపించింది ఎవరు? కంసుడు పంపించాడు. మా రాక్షస రూపం కంసుడు పంపించాడు. అక్కడ నుండి వాడికి తెలిసింది ఏమని, చంపడానికి వెళ్ళింది కానీ చచ్చిపోయిందండి, ఆ రూపం చచ్చిపోయిందండి. వాడికి ఆశ్చర్యం వేసింది, ఇదేంటిది విచిత్రంగా ఉంది, చిన్నపిల్లాడు చంపడానికి వెళ్ళింది, ఇది ఎట్లా చచ్చిపోయింది. వాడి ఎంక్వైరీలు వాడుకుంటాయి కదా రహస్యంగా, వాడి ఎంక్వైరీలు వాడుకున్నాయి. ఏమున్నప్పటికీ కూడా వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఏం ఆశ్చర్యం పడ్డాడప్పుడు కూడా చచ్చిపోయిందిగా రూపం, మేము పంపించాము అని అనడానికి కూడా వీల్లేదు కదా, అక్కడ వీడికి అప్రతిష్ట వస్తుందిగా. కానీ వాళ్ళు మళ్ళీ రహస్యంగా మాట్లాడుకున్నారు, ఇంకొక ప్రయోగం చేద్దాము అని, ఇంకో రకంగా ప్రయోగం చేద్దాము అని అనుకున్నారు. ఏం చేశారయ్యా? 7వ అధ్యాయం. శకటాసురుడు తృణావర్తుల సంహారం అండి. రాజోవాచ ఏనావతారేణ భగవాన్ హరీశ్వర కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో శృణ్వతోపైత్య రతిర్విదృష్ణ సత్వం చ శుద్ధ్యత్యశిరేణ పుంసాం భక్తిర్హరౌ తత్పురుషే చ సత్యం తదేవ హారం వదమన్యసే చేత్ అధాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్ఞాతి మనురుంధతః. ఏమైందయ్యా? ఆ తర్వాత వచ్చారు శకటాసురుడు, తృణావర్తుడు అనేటువంటి వాళ్ళు వచ్చారు కదా. ఇక్కడి నుంచి మొదలైపోయాయి, ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదో అయిపోయింది, ఏమో జరిగింది, ఏదో అద్భుతాలు జరిగిస్తున్నాయి అని అనుకున్నారు. పిల్లాడే చంపేశాడు అనే విషయం వీళ్ళకి అర్థం కాదు. అలాగా జరుగుతూ ఉంది. రోజు ఆ పిల్లాడికి స్నానం చేస్తున్నారు, ఇంట్లో పడుకోబెడుతుంటే అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఏం జరిగిందయ్యా, ఈయన్ని తీసుకొని వచ్చి చక్కగా ఆయనకి బట్టలు కట్టి తీసుకొని వచ్చి బయట పెరట్లో ఒక ఊయల వేసి ఆ ఊయలో పడుకోబెట్టారు. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, చక్కగా పనులు చేసుకుంటూ ఉంటే ఏమైంది, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఆనందంగా పాటలు పాడుకుంటూ, ఒక పక్క మంత్రాలు చదువుకున్నారు, ఒక పక్క
పాటలు పాడుకుంటున్నారు, ఇంకొక పక్క వంటలు చేసుకుంటున్నారు, ఇంకొక పక్క ఇటు పక్క చిన్నపిల్లలందరూ కృష్ణుడి చుట్టూ చేరి పిల్లలందరూ కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఏమైందయ్యా అంటే ఓ ఎడ్ల బండి ఉంది అక్కడ. ఆ ఎడ్ల బండిని ఆహ్వానించాడు తృణవర్తుడు అనేవాడు, సారీ శకటాసురుడు. బండిని ఆవహించాడు, బండిలో ప్రవేశించేశాడు. సూక్ష్మ రూపంలో నుండి బండిలోకి ప్రవేశించాడు. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఆ బండి వెనక్కి కదిలి వస్తూ ఉంది. దానికి ఎడ్లు పొంచలేదు, బండి తోలేవాడు లేడు. కానీ బండి వెనక్కి వస్తుంది. ఓయిల్ ఉంది కదా, ఓయిల్ మీదకి ఎనికి వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఏదో తమాషా జరుగుతూ ఉన్నట్టుంది అని అనుకున్నారు కదా. అలా వచ్చి బండి ఏంటి ఆ మీది ఓయిల మీదకి వచ్చి అట్లాగే తొక్కి నలిపేద్దాము అని అనుకున్నాడు. ఎవరు? శకటాసురుడు. ఈయన చూస్తున్నాడు, రా రా రా. ఈయన ఆడుకుంటూ కాళ్ళు చెప్తూ ఉన్నాడు. అయితే రోజుల పిల్లాడు కదా, అపోతన వచ్చినప్పుడేమో 10 రోజులు పిల్లాడు, ఇప్పుడేమో 20 రోజులు. ఇంకా నామకరణం కూడా జరగల 20 రోజులు కూడా అయి ఉండదు కదా. అలా చూస్తున్నాడట, కాళ్ళెత్తి ఆడుతూ ఉన్నాడట, నవ్వుతూ ఉన్నాడట, కాళ్ళెత్తి ఆడిస్తున్నాడట. అలాగ వాడు ఎప్పుడైతే దగ్గరకు వచ్చి మీద వాడి నలిపేద్దామని అనుకుంటున్నాడో ఈ లోపల చిన్న కాళ్ళతో తనేసాడు. చిన్న కాళ్ళతో తన్నాడు. లేచింది బండి లేచి పల్టీలు కొడుతూ పైకి వెళ్ళిపోయింది. ఈ పిల్లలే చూస్తున్నారు, వాళ్ళు ఎగిరి గంతేస్తున్నారు. పిల్లాడి దంతే పైకి వెళ్ళిపోయింది బండి. ఇదేమో మన వ్యాస భాగవతంలో సింపుల్గా చెప్పారు, కానీ పోతన భాగవతంలో చాలా బాగా వర్ణించారు. వర్ణించడంలో ఈ బండి పైకి లేచిపోయిందండి. పైకి లేచి బండి ముక్కలు అయిపోయింది. దాని చక్రాలు ఊడిపోయాయి, నొగలు జారిపోయాయి, కర్రలు వెళ్ళిపోయాయి, ఇరుసు ముక్కలు అయిపోయింది. బండి అంతా ముక్కలు అయిపోయి పెద్ద శబ్దం చేసింది. పైన చల్లాసెదరగా అవన్నీ పడుతున్నాయి. పైకి వెళ్ళేటప్పుడేమో బండే కానీ కిందికి వచ్చేటప్పుడేమో శరీర భాగాలుగా విడిపడుతూ ఉంది. అక్కడేమో సచ్చింది కానీ పోతనం దేహం నుంచి భాగాలు ఊడిపోలేదు. కానీ ఇక్కడ శకటాసురుడు పైకి వెళ్ళేటప్పుడు బండి రూపంలోనే ఉన్నాడు, కిందికి వచ్చేటప్పుడు బండే ముక్కలు అయిపోతూ కనిపించింది. ఎక్కడో ఒక ముక్క పడింది. ముక్కలు ఎక్కడొకటి ముక్కలుగా పడిపోయాయి. కిందికి చూస్తే రక్తసిక్తం అయిపోయింది ప్రదేశం అంతా. పెద్ద ఇల్లు, పెద్ద ప్రాంతం. లోపల బండి నీళ్ళనే పెట్టుకున్నాడు ఆయన. గోకులు కాబట్టి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళు అంతా కాబట్టి భయంకరంగా చుట్టుపడిపోయింది. ఆ శబ్దాన్ని వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు వీళ్ళందరూ. ఏమైంది అంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఆ బండి మీదకి వచ్చింది, పిల్లాడు తన్నాడు అని చెప్తున్నారు. ఎవరు నమ్మగలరు? చిన్నపిల్లలు కదా, ఏదో చెప్తున్నారులే అని అనుకున్నాను. అంత చిన్నపిల్లాడు ఎట్లా దాన్ని చంపుతాడు? కానీ పడినప్పుడు ముక్కలు రాక్షస రూపం పడిపోయింది. వాళ్ళు అనుకున్నారు ఏదో గ్రహ బాధలు ఉన్నాయి, ఏదో గ్రహాలు ఆహ్వానించినట్టున్నాయి, భూతాలు ఆహ్వానించినట్టు. చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు కదా, ఏం చేసినా. అవునా? ఏ చిన్న ఇదైనా ఎవరో ఒకరి దగ్గర తాయిత్తలు వేయడం, అది వేయడం, ఇదేయడం కదా. అలాగే ఏదో వచ్చి ఏదో పడ్డట్టున్నట్టుంది. ఆ తర్వాత పిల్లాడు వాడు చచ్చిపోయి ముక్కలైపోయిన తర్వాత ఏడవడం మొదలుపెట్టాడు. పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయి యశోదమ్మ ఆయన లోపలికి తీసుకొని పక్కన ఉన్న బలరాముడిని రోహిణిని తీసుకెళ్ళిపోయింది. పిల్లలకు పాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇది ఎట్లా జరిగింది? ఏదో మన మీద పగబట్టినట్టుంది. ఈ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మనం మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి పిల్లల విషయంలో కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ వాళ్ళందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ పిల్లల్ని పక్క చూసుకుంటున్నారు. ఆ మొక్కలన్నిటిని ఏరి తీసుకుని వెళ్ళి బయట వేసి వాడిని కూడా తగలబెడుతుంది. పోయాడు. శకటాసురుడు కూడా చచ్చిపోయాడు. వాళ్ళు వెంటనే పురోహితులను పిలిపించారు, వేద మంత్రాలు చెప్పించారు, ఇంట్లో శాంతులు చేయించారు.
హోమాలు యజ్ఞాలు యాగాలు చేయించారు. అదంతా జరిగిపోయింది. ఇక్కడ అయిపోయిందని మళ్ళీ అక్కడికి రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఎక్కడికి? మధుర నగరానికి కంసుడి దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోయింది. వీడు కూడా చచ్చిపోయాడు, ఏమో తెలియకపోవడం జరుగుతుంది. వెంటనే మాట్లాడుకున్న వాళ్ళు ఏం చేశారు? తృణావర్తుడు అనే రాక్షసుని పంపించేశారు. తృణావర్తుడు అనే రాక్షసుని పంపించారు. ఆ రాక్షసుడు వచ్చేటప్పటికి ఏమైంది? ఇక్కడ ఊర్లో ఈ యశోదాదేవి ఆ చిన్నపిల్లాన్ని ఎత్తుకుని బయటికి ఏదో వెళ్ళిందట. దేవాలయం దగ్గర చిన్నపిల్లాన్ని, అంత చిన్నపిల్లాన్ని ఎత్తుకుని అట్లా బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళాడు. చూస్తూ ఉంటే ఏమైంది? ఎదురు పెద్ద సుడిగాలి పెద్దగా ఊరంతా ఎక్కడి నుంచో కనిపిస్తుందట. ఊరు బయట ఉంటాయి కదా పశువులకి వేసే గడ్డి, ఇదంతా అంతా లేచింది. అందరూ అహట్ అయిపోయారు. చుట్టూ ఏదో భూతం వస్తుందో, అది వస్తుందో, ఇది వస్తుందో అని అనుకున్నారు. ఊర్లో మొత్తం గడ్డి గాదం చెదారం అంతా చెప్పి ఊరంతా తిరుగుతూ వస్తూ ఉంది. మా పిల్లాన్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటే ఇంట్లోకి రాబోయేటప్పుడు గాలి వచ్చేసింది అక్కడికి. అప్పుడు గాలి సోకింది అని కూడా అంటారు. భూతాలది గాలి వచ్చింది అన్నట్టుగా వచ్చి ఆ గాలి తప్పుకునేటప్పటికి ఏమైంది? సడన్గా పిల్లాడు చాలా బరువు అయిపోయాడు. చేస్తుంది మీద పడి అమ్మను కూడా ఎత్తుకెళ్ళిపోతుందని అనుకున్నాడు. అంతేగా వాడు వచ్చాడు కదా, పిల్లాన్ని వదలకపోతే తల్లిని కూడా ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాడు కదా. ఈయన విపరీతమైన బరువు అయిపోయాడట. ఇంట్లో పోకముందే అసలు వాకిట్లో ఉండగానే ఆమె ఎత్తుకోలేక ఇదేమైంది అనుకుంటూ పిల్లానికి దించేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. భర్తను పిలుస్తూ ఇంట్లో పిలుస్తూ వచ్చేటప్పుడు పిల్లాడు కనిపించలేదు. ఏమయ్యాడు ఏమవుతా తెలియట్లేదు. తృణావర్త శాంతరయో వాత్యారూపధరో హరన్ కృష్ణన్నవోగతో గంతుం నాశక్నోత భూరిభారవృదు తమస్మానం మన్యమానం ఆత్మనో గురుమత్తయ గళే గృహీత ఉత్సృష్టం నాశక్నోదద్భుతార్భకం. ఏమైందయ్యా? తృణావర్తుడు ఉన్నాడే, వాడు గాలి రూపంలో అలాగా వచ్చి కృష్ణుడిని ఎత్తుకొని పైకి వెళ్ళిపోయాడు. పైన చంపేద్దాం అనుకున్నాడు గాలి రూపంలో. ఏం చంపేదేముంది, పైకి తీసుకెళ్ళి వేస్తే సరిపోతుంది కదా. గాలి ఎగిరింది కిలోమీటర్ ఎత్తు, పైనుంచి వదిలేస్తే కింద నలిగిపోడు కదా, నలిగిపోతాడు కదా. అలా కనుక పైకి తీసుకున్నాడు. వదిలిపోయే సమయంలో ఈయన ఏం చేశాడు? గొంతు పట్టుకున్నాడు. ఆ తృణావర్తుడు గొంతు గట్టిగా పడేసుకున్నాడట. ఈయన వదలలేదు. గాలి ఏమొస్తుంది, గాలి తగ్గుతుంది, కానీ ఈయన గొంతు వదలట్లేదు. వాడు గిలగిలలాడుతూ వదిలివేయబోతున్నాడట. ఎవరు? తృణావర్తుడు వదిలివేయబోతున్నాడు. వదిలేశాడు. ఈయన వదలలేదు, పట్టుకున్నాడు. ఈయన గట్టిగా పట్టుకొని పిసికిస్తున్నాడు. వాడు గిలగిల కూడా బేరమని నడుస్తున్నాడు. వాడు పై నుండి ఆ అరుపులు విని ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. కృష్ణుడు పైనే పట్టుకొని గట్టిగా వాడు గొంతు పట్టి పిసికేసేసాడు. తెచ్చేసాడు. వాడు ఏమయ్యాడు? వాడికి నోట మాట రాలేదు, కళ్ళు నాలుక అవునా అవన్నీ బయటకు వచ్చేసాయి, కనుగుడ్లు బయటకు వచ్చేసాయి, నాలుగు బయటకు వచ్చేసాయి, తలకాయ పగిలిపోయినట్టు అయిపోయింది. చేశాడు. వాడి గిరగిర వాడే కింద పడిపోయాడు. వాడి కింద పడిపోతే వాడి మీద పడుకున్నాడు. చిన్న బాలుడే వాడి మీద పడి ఉన్నాడు. కైరిద్దరు కొడుతున్నాడు. ఏం తెలియని వాళ్ళని అనుకున్నారు. చిన్నపిల్లాడు ఏం తెలియని వాళ్ళే అనుకున్నారు. వాడెవరు రాక్షసుడు అనుకుంటున్నాడు. పడిపోయాడు కదా పెద్ద కింద పడి. వాడు కూడా తలకాయ ఒళ్ళు బాడీ ఎముకలతో అంత పచ్చడి అయిపోయింది అట. ఆ పైనుంచి పడిపోయాడు. వాడు కిలోమీటర్ పైనుంచి పడ్డాడు. వాడు దేహం అంతా పచ్చడి అయిపోయింది. ఏం చేస్తాడయ్యా? ఏం చేస్తాడు? చచ్చిపోయాడు కదా. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మగాళ్ళు కొంతమంది పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. అవునా, పిల్లాన్ని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పి ఒక్కొక్కరు వీళ్ళకి చెప్పలేరు. గ్రామ పెద్దలు వీళ్ళు. అందులో అత్యంత ప్రేమ కలిగినట్టు నెగ్లెక్ట్ చేసేసి ఇది కాదు. వాళ్ళు అంటున్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే మనం. ఏదో భయంకరమైన
అరిష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అందరూ కలిసి వచ్చారు. మళ్ళీ ఆ రాక్షసుని కూడా మొక్కలు చేసి తీసుకుని వెళ్ళిపోయి వాడిని కూడా దహనం చేసి మానేస్తారు. చచ్చిపోయాడు వాడు కూడా. ఎంతమంది పోయారు ఇప్పుడు? పూతన పోయింది, శకటాసురుడు పోయాడు, తృణావర్తుడు పోయాడు, ముగ్గురు పోయారు. ఎవరయ్యా వీళ్ళు? ఏమని అర్థం చేసుకోవాలి? పైకి ఏమో కథ స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఏం జరిగింది ఎవరు అనేటువంటి విషయం స్పష్టంగా పైకి కనిపిస్తూ ఉంది. ఓకే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏమో కాదండి, ఈ పూతన అంటే పూత కలర్ పూసినటువంటి ఏదో కదయ్యా, కారణ శరీరంలో ఉన్న సంస్కారాలేనండి అజ్ఞాన స్వరూపం. సాక్షాత్తు ఇక్కడ నారాయణుడు, లోపల ఉన్న ఆత్మ ఎవరు? నారాయణుడు. కానీ అజ్ఞానంలో కూర్చున్నాడు నారాయణుడే. ఆయన ఒంటి మీద పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉంది కదా, కానీ ఆయన ఎవరో గుర్తుపట్టలేదు. సాక్షాత్తు నారాయణ భగవానుడే కారణ శరీరంలో వచ్చి కూర్చున్నాడు. అదే సమష్టిగా ఈశ్వరుడు అని పిలుస్తున్నారు అక్కడ. గాఢ నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు ఎవడయ్యా అంటే జీవుడు కాదు, ఈశ్వరుడే. జీవుడు కాదు, ఈశ్వరుడే. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు సుఖం? యాక్సిడెంట్ అయింది, దేహం అంతా మొక్కలు కట్టయిపోయినప్పటికీ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియదు, కేవలం ఆనందమే ఉంటుంది. ఎలా? అక్కడ జీవుడు కాదు, ఈశ్వరుడే ఉన్నాడు. జీవభావం పోయింది, కేవల ఆత్మభావం ఉంది అక్కడ. అందుకే అద్భుతమైనటువంటి సుఖాన్ని అనుభవించడం అనేటువంటిది జరిగింది. తన అజ్ఞానము. అక్కడ తాటకిన విషయంలో కూడా అదే అన్నారు. ఏం చేశాడు? ఇప్పుడు అజ్ఞానాన్ని తెక్కొట్టేశాడు. అజ్ఞానాన్ని తెక్కొట్టేశాడు. తర్వాత ఏమైందయ్యా? కర్మఫలాలు అవే సూక్ష్మంగా అక్కడ. ఓకే, రెండోవాడు ఎవడు? శకటాసురుడు. శకటం అంటే బండి, అవునా? అక్కడ గీతాచార్యుడు రథం రూపంలో చూపించాడే, శరీరం రథం అండి అని. ఇక్కడ కూడా శకటం ఏంటయ్యా? దేహం నేననే భావంలో ఉన్నటువంటి వాడే బహిర్ముఖుడు అనేటువంటి వాడు. నువ్వు దైవాన్ని ఆశ్రయిస్తే ఈ శకటం బద్దలైపోతుంది, అంటే దేహం పగిలిపోతుంది అని కాదు, దేహ భావం ఎగిరిపోతుంది. అజ్ఞానం పోయింది అంటే దేహభావం కూడా ఎగిరిపోతుంది. వాడు అనుకున్నాడు పైనుంచి వచ్చి తొక్కేద్దాం భగవంతుడిని అన్నాడు. బండి కింద ఉన్నాడు భగవంతుడు అని. ఏమయ్యా, ఈ బండిలో కానీ ఉన్నాడు కదా భగవంతుడు, ఆయన గుర్తిస్తే నువ్వు తరిస్తావు, కానీ బహిర్ముఖం అయితే నువ్వే దెబ్బతింటావు. దానికే అక్కడ చెప్పింది, పూతను చంపడానికి వచ్చినప్పటికి కూడా ఆయన ముట్టుకుంది కాబట్టి పావనం అయిపోయిందట దాని జీవితం. దానికి కూడా ముక్తి కలిగిందట అక్కడ. దానికి ఆ దేహాన్ని తగలబెడుతూ ఉంటే సుగంధ పరిమళాలు వెదజల్లాయట. అది మొత్తం చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం. అలాగే వీడేమయ్యాడు? ముక్కలు అయిపోయాడండి. దానికి ఏంటంటే, నీ లోపల అజ్ఞానంగా తొలగిపోయింది అని అంటే, ఇదిగో దేహం ఉన్నప్పటికి కూడా దేహం నేననే భావన రాదండి. దేహం నేననే భావం రాదండి. లోపల ఆత్మగా నేనున్నాను అనే విషయం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, దేహ ప్రారంధం ఉన్నంత వరకు జీవుడు ముక్తుడై ఉన్నప్పటికీ కూడా దేహంలోనే ఉండాలి. జీవన్ముక్తుడు కూడా దేహ మరణ పర్యంతం లోపలే ఉంటాడండి. ఇప్పుడు దేహం పడిపోతే విదేహముక్తుడు అయిపోతాడండి. జీవన్ముక్తుడు కూడా జన్మ వచ్చే అవకాశం ఉంటుంది భ్రమ కలిగితే. ఈ ప్రపంచం నిజం అనుకున్నా, దేహం నేను అనుకున్నా కదా. కాబట్టి దేహ మరణ పర్యంతం జాగ్రత్తగా ఉండాలండి. దానికి ఏంటంటే తృణావర్తుడు వచ్చాడండి. ఆ గాలికి తృణం అంటే గడ్డి ఎగిరిపోతూ ఉన్నట్లుగానే
ప్రాణాలనే గాలి ఉన్నంత వరకు దేహం కూడా తిరుగుతూ ఉంటుంది. బట్ లోపల ఆయన ఉన్నాడు, సర్వేశ్వరుడు కదా, ఆయన ఉన్నాడు. దేహ పరిమితులు కొన్ని కనిపిస్తూ ఉండొచ్చు, బయటికి కనిపిస్తుంది. లోపల ఉన్నవాడు ముక్తుడై ఉన్నప్పటికీ కూడా ఈ దేహమే ఆయన అని ఇతరులు కూడా అనుకునేటువంటి అవకాశాలు ఉంటాయండి. దేహ మరణ పర్యంతం ఆయన్ని దేహంగానే చూస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఆ దేహం ప్రాణార్థం, అదే ప్రాణం గాలికి కదులుతూ ఉంది. ఇది సూక్ష్మ శరీరం. ఎవరు సంపూర్ణంగా తత్వాన్ని అందుకున్నారో వాళ్ళు దేహ అవసాన సమయంలో పూర్ణమైనటువంటి ముక్తి కూడా పొందుతారండి. దేహం ఇదే జీవన్ముక్తుడు కూడా విదేహముక్తుడు అయిపోతాడండి అని చెప్పకనే చెప్పేస్తారు. ఇదండి వీళ్ళ ముగ్గురి కథ. అర్థమైందా? బయటికి కేవలం కృష్ణుని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళే అని అన్నప్పుడు కూడా కృష్ణుని బంధిద్దాం అనుకున్నారు, కృష్ణుని చంపేద్దాం అనుకున్నారు, కృష్ణుని నిలిపేద్దాం అనుకున్నారు. అలాగే లోపల భగవంతుడు ఉన్నాడు. అవునా? భగవంతుడిని కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, అలాగ బాయికి ఉన్నటువంటి దేహం, లోపల కదులుతూ ఉన్న ఇంద్రియాలు అన్నీ కూడా బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎవడు దేవుణ్ణి ఆశ్రయించాడో, దైవ భావాన్ని చేసుకున్నాడో ఈ మూడింటితో తాదాత్మ్యాన్ని తగ్గొట్టేస్తాడు. దేహ అవసాన సమయంలో తత్వాన్ని అందుకున్నట్టు విదేహముక్తుడు కూడా అవుతాడు. ఇక మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేదండి, పోతుందండి. అక్కడికి అది అయిపోయిందండి. సరే మళ్ళీ ఏమైందండి? ఇక్కడ చూడండి, 8వ అధ్యాయం, నామకరణ సంస్కారము బాల్యలీలలు. నామకరణం జరుగుతుంది. ఎన్ని రోజులు చేస్తారు నామకరణం? 8. అవే బాల్యలీలలు. అదే దాంట్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందే ఒకసారి చూసేసిందట ఆమె. పిల్లాడు నిద్రపోయేటప్పుడు అని ఆవలిస్తాడు కదా, ఆ ఆవలించే సమయంలోనే గమనించిందట లోపల అన్నీ కనిపిస్తున్నాయట. నా మతి మంట అనుకుని ఆమె గిల్లుకొని పక్కకు దోసుకొని వెళ్ళిపోయింది అట. అయిపోయింది అక్కడ. కానీ ఇక్కడ చూపించేది ఏంటంటే నామకరణం అయిపోయింది, తర్వాత నోరు తెరుస్తూనే చూపిస్తాడు కదా విశ్వరూపం, అంతా కూడా దీంట్లోనే ఉంది. బాల్య లీలలు అనేటువంటివి అక్కడే చెప్పారండి. ఏమైందయ్యా, ఇప్పుడు నామకరణం జరగాలి కదా. వీళ్ళ పురోహితుడేమో గర్గ మహర్షి. బట్ విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కడో నార్త్ ఇండియాలో ఇదే కదా, ఉత్తరప్రదేశ్ కదా వెళ్ళకున్నప్పటికి చివరికి వచ్చేటప్పటికి ఆ గర్గ మహర్షి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి సమాధి అయ్యాడు. తెలుగు ప్రాంతంలోనే సమాధి అయ్యాడు. ఎక్కడండి? భీమవరానికి 10 కిలోమీటర్ల దూరంలో గొరగనమూడి అని ఉంటుంది. గొరగనమూడి అని గరగపూడి అని ఏదో ఉండేది, రాను అట్లాగా మారిపోయింది గొరగనమూడి. అక్కడ ఆయన సమాధి ఉందండి. ఆ సమాధి స్థలంలోనే ఒక ఆశ్రమం కూడా ఏర్పాటైంది, నడుస్తూ ఉందండి. ఆయన ఈయనండి ఆ గరగ మహర్షిని కలిశాడు. ఎవరు? నందుడు వెళ్ళి కలిశాడు. అయ్యా, మా పిల్లలకి నువ్వు నామకరణోత్సవం చేయాలి, బాగా పెద్దగా ఘనంగా చేద్దామని అనుకున్నాను. చేద్దాము అని అనుకుని నేను మాట్లాడేటప్పటికి ఏమైందయ్యా అంటే ఆ మహర్షి ఆయన చెప్పాడు, గరగ మహర్షి, అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి నీకు తెలుస్తుంది కదా, నువ్వు కానీ ఇప్పుడు నామకరణ ఉత్సవం పెట్టుకొని నన్ను పిలిచి నేను వచ్చానంటే చాలామంది అందరూ కూడా వస్తారు కదా, ఇప్పుడు ఎంత నామకరణోత్సవం పెట్టుకున్నావు అంటే ఇది కానీ వాడికి కంసుడికి తెలిసిందిరా అంటే వాడే ఇప్పుడు ఏమేం చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది కదా, నీ పిల్లల్ని దూరం చేసుకుంటా వద్దులే అన్నాడట. మానేసి ఏదో సింపుల్గా నీ ఇంట్లో ఏమైనా చేసుకోసారు. కానీ అప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నారు ఈయన, అయితే నేను ఎవరిని బంధువుల్ని పిలవను, బయట ఉత్సవం ఏం చేయను, పుణ్యాహవాసన చేయి, ఇంట్లో నీ వేదోక్తంగా నీ మంత్రాలతోనే గృహం లోపలే
చేయాల్సిన కార్యక్రమం నుంచి నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే అదంతా ఇస్తుంది, అయిపోతుంది. సరే ఇదైతే బాగుంది కదా అనుకున్నాడు. ఈయన నేరుగా ఇంట్లోకి వచ్చి వేళ ఇంటి లోపలనే మరీ బయట దూరంగా వెళ్ళిపోయి ఏమీ జరగకుండా ఉండేట్లుగా ఈయన ఇంట్లోనే నామకరణోత్సవం మొదలుపెట్టి, నామకరణోత్సవం చేయాలంటే ముందు పుణ్యావాసం చేయాలి కదండి, గణపతి పూజ చేయాలి కదా అండి, ఒక చిన్న హోమం ఏదో చేయాలి కదా అండి, శాంతి హోమం లాంటి చేయాలి కదా అండి అని అవన్నీ చేస్తున్నాడు ఇంటి లోపల. ఆయన పెద్ద సందడి లేకుండా బయటికి, ఇల్లు కూడా పెద్ద పెద్ద ఇల్లు కదా, లోపల ఏం జరుగుతున్నాయంటే ప్రతిరోజు ప్రతి ఇంట్లో పూజ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అంతే అని అనుకున్నారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అలాగా తీసుకొని వచ్చి నామకరణోత్సవం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ముందు పుట్టిన వాడెవరు? బలరాముడు కదా. ఆ బలరాముడికి పేరు పెడుతూ ఉన్నాడు. ఏమని? రోహిణి కొడుకు కాబట్టి రౌహిణీయుడు అని కూడా అన్నారట. 11వ శ్లోకం తర్వాత వస్తాయి చూడండి, 12వ శ్లోకం నుండి 8వ అధ్యాయం 11వ శ్లోకం నుండి 12వ శ్లోకం నుండి రౌహిణీయుడు అని అన్నారట. అంతేకాదండి, ఆయన ఆయన చూడడానికే చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాడు, సకల సద్గుణాలు ఆయన లోపల ఉన్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి రాముడు అని కూడా పేరు పెట్టాడు. ఆ చిన్నప్పుడే మహాబలంగా కనిపిస్తున్నాడట, బొద్దుగా కనిపిస్తున్నాడు ఏమో, కానీ ఒట్టుబొద్దుగా కనిపించడం ఏంటంటే చిన్నపిల్లాడప్పుడు ఆయన ఏదైనా వస్తువులు ఎత్తి పడేస్తున్నాడో ఏమో తెలియదు కాబట్టి బలుడు అని కూడా పేరు పెట్టారట. ఆ తర్వాత బలరాముడు అని కూడా వచ్చిందట. అంతేకాదు ఇంకొకటి ఏంటయ్యా అంటే సంకర్షణుడు అని కూడా పేరు పెట్టారట. ఏమిటి అంటే ఈయనకి అన్ని విషయాలు తెలుసు, ఋషి కదా. అక్కడ దేవకి గర్భం నుండి లాగి తీసుకొని వచ్చి ఈ యోగమాయ ఈ రోహిణి గర్భంలో వేసింది కాబట్టి సంకర్షణ, బలవంతంగా లాక్కు వచ్చి వేసేసినటువంటి వాడు. అంతేకాదు మహా ఆకర్షణ కలిగినటువంటి వాడు అని కూడా కదా. దానికి ఏంటి అని అంటే ఆయనక ఆ విధంగా ఆ పేర్లన్నీ పెట్టారండి. అయిపోయింది. ఇప్పుడు ఈయన ఎవరు? కృష్ణుడు కదా. ఈయనకి ఏమిటి అంటే ఈ అసలు రహస్యం ఎక్కడ చెప్పనట్లు చెప్పేశాడట. అయ్యా ఈ బాబు ఇంతకుముందు అక్కడ దేవకి వసుదేవులకు కూడా పుట్టాడయ్యా, అంటే పోయిన జన్మలో పుట్టాడట కాబట్టి ఆ విధంగా కూడా ఈయన కనిపిస్తాడయ్యా, ఆయనకి వాసుదేవుడు అని కూడా అంటారయ్యా. అంతేకాదు ఆయన వర్ణం ఒకటి నలుపు రంగులో ఉంటాడా, కృష్ణ వర్ణంలో ఉంటాడా కృష్ణుడు అని. అంతేకాదు మహా ఆకర్షణ కలిగినటువంటి వాడు కాబట్టి కర్షయతి కృష్ణ, ఆకర్షించబడేటువంటి రూపం ఉన్నవాడు కాబట్టి కూడా కృష్ణుడు అని ఒకే పేరు పెట్టేశాడు. ఆయనకి నలుపు రంగు ఉన్నాడని, మహా ఆకర్షణతో కూడి ఉన్నాడు అని కృష్ణుడు అని పేరు పెట్టాడట. ఇంకో పేరు ఏముంది? వాసుదేవుడు అని కూడా, అది రావాలి కదా, వాసుదేవుడు అని కూడా తర్వాత వస్తుంది. అక్కడ కంసుని చంపేసిన తర్వాత అసలు విషయం బయట పెడతారు. అంతటిదాకా సీక్రెట్గానే ఎక్కడ నడిపిస్తూ ఉంటారండి. దానికి ఏమైందంటే అయ్యా ఈ పేర్లతో వీళ్ళు పిలువబడతారు, వీళ్ళు సకల సద్గుణాలతో సకల శక్తులతో రాబోయేటువంటి సమయంలో నీకు కూడా చిరకాలం గుర్తుండేటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారయ్యా వీళ్ళు అని చెప్పి ఆయన వీళ్ళందరినీ ఆశీర్వదించి కదా కామ్గా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు, ఏమీ తెలియనట్టుగా. కాకపోతే వచ్చిన బ్రాహ్మణ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి కావాల్సిన దక్షిణలు అవి ఇవన్నీ వేసాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి భోజనాలు అవి కూడా చేసుకున్నారు. బయటికి తెలియనియకుండా, అందరికీ తెలియనియకుండా చేశారు. అవును, అది జరగాల్సింది కార్యం అక్కడ జరిగిందండి. అయిపోయింది కదా. ఆ తర్వాత ఏమైందయ్యా, వాళ్ళు హాయిగా ఆనందంగా పిల్లలు పెరుగుతున్నారు, విహరిస్తున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, చాలా జాగ్రత్త పడుతున్నారు పిల్లల్ని బయటికి తీసుకెళ్లకుండా. ఆమె అప్పుడప్పుడు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటుందట, విషయం గుర్తించి పరిగెత్తుకుంటూ లోపలికి తీసుకొచ్చేస్తారట. ఆ గుడికి తీసుకెళ్దాము, లేదా ఇంకోసారి ఎక్కడ తీసుకెళ్దాము, బంధువులకి తీసుకెళ్దాము అని అనుకుంటుందట యశోదాదేవి.
కానీ గుర్తొచ్చి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తారంట. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా చూసుకుంటూ ఉన్నారు. అలాగా జరుగుతుందండి. ఒకరోజు ఏమైంది అంటే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఆ రోజు యశోదమ్మ పెద్ద ఇల్లు లోగిలి కదా, పెంకుటిల్లో ఉంటాయి కదా భవంతులు అని అలాగా ఉన్నాయంట. వాటిలో ఒక చోట ఇటు చూసిన స్తంభాలకి ఈ పెరుగు కుండలు ఉన్నాయి. పెరుగు చిలుకుతూ ఉంటాయి. పెద్ద కవ్వంతో పెరుగు పెట్టి చిలుకుతూ ఉందట. చిలుకుతూ ఉందట. కృష్ణుని తలుసుకునే కొద్దీ ఆమె ఒళ్ళు పొంగిపోతుందట. పాలు కారిపోతున్నాయట కదా. ఇంకొక పక్క జరుగుతున్న ఉత్పాదాలు తలుసుకొని చెమటలు పడుతూ ఉన్నాయట. పాట పాడుకుంటూ చిలుకుతూ ఉంది. ఆయన ఎక్కడి నుంచో పిల్లలు ఆడుకుంటున్నా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మను గోలు పెడుతున్నా, నాకు పాలు ఇవ్వు అని. ఆమె చిలికేటువంటి కవం అక్కడే వదిలేసి ఆయన తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలిస్తూ ఇస్తూ ఉండగానే ఏమైంది, లోపల నుంచి పాల కుండలో పొంగు అవును కర్రలు పోయాయి కదా, అయినప్పటికీ పాలు పొంగితే ఏమవుతుంది, శబ్దం వస్తుందా? పొయ్యిలో పడతాయి కదా, స్వయ్య అని శబ్దం ఏదో వస్తుంది. వెంటనే పిల్లాన్ని తీసి పక్కన పడుకోబెట్టి పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్ళింది. ఆయనకు ఒళ్ళు మండిందట. పాలు తాగుతాను, పూర్తిగా పాలు ఇవ్వకుండా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా అని. పక్కన రాళ్ళు అవే ఉన్నాయట. ఉలుకలు రాళ్ళు తీసుకొని కుండలు వరుసగా పగలగొట్టేసారు. ఆ మజ్జిగ కదా చుట్టూ ఉన్నాడు అన్ని కుండలు అవి పాల కుండలు అవి ఇవి వరుస పెట్టి పగలగొట్టేశాడు. మొత్తం ఇల్లంతా పాలు పెరుగు మజ్జిగ అంతా సహా వదిలేదు. ఆ వెన్న తీసుకున్నాడు, తింటూ లోపలికి వెళ్ళిపోయాడు. పక్కకి అటుపక్క ఏదో వెన్న కుండలు పెరుగు కుండలు అన్నీ పైన అలడుతున్నాయట. పగలగొట్టాడు వాటిని కూడా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పిలిచాడు ఇంకొక దారిలో నుండి. కోతి పిల్లలు అవి కూడా వచ్చాయట. కూతులు పిల్లలు అందరూ వచ్చారట. కాబట్టి వాళ్ళకి అందరికీ అందిస్తున్నారట. ఆమె ఏదో పాలు కాచడం ఏదో అయిపోయింది, తగ్గుకొని లోపలికి చూస్తే అంతా పడుతుంది. ఆమెకు అర్థమైంది ఏమని, వీడు కోపం వచ్చినట్టుంది. అది ఇప్పుడులాగా ఏదైనా కొన్న పాలు అయితే పిల్లల్ని కూడా పీకేవారు కదా. కానీ అప్పుడు నందుడి యొక్క గోశాలలో 9 లక్షల గోవులు ఉన్నాయట. ఆయన గోశాలలో 9 లక్షల గోవులు. ఆ గోవులే కొనసాగుతున్నాయట ఇప్పటికీ. గోశాల కొనసాగుతుంది. దాంట్లో 2000 కుటీరాలు వేసి సాధువులు ఉంటారు అక్కడ రేపల్లె. 9,000 గోవులు ఉన్నాయి ఇప్పటికీ. అక్కడి నుంచి కొనసాగుతుంది గోశాల కొనసాగుతుంది. 9,000 ఉన్నాయి ఇప్పటికీ. సో ఆమెకు అర్థమైంది, పిల్లాన్ని కదా ఏమనలేదు అక్కడ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు ఆడుకుంటే వాళ్ళ అమ్మ వస్తుంది కదా అనుకుని భయపడుతూ ఉన్నట్టే అలా పక్కకి. అయితే తర్వాత ఈ పిల్లలందరితో కలిసి ఏం చేస్తున్నాడు, ఊరంతా తిరగడం మొదలుపెట్టి చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెళ్ళి ఈ పాల కుండలు పెరుగు కుండలు పగలగొట్టడం, ఇష్టం వచ్చినట్టు తాగేసేయడం, పారబోసేయడం ఇళ్ళ నిండా. ఇదంతా చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఏమి కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. పట్టించుకోలేదు. వీడు కావాలని ఏదో చెప్తూ ఉంటారు నా పిల్లలకి. ఆమె దెబ్బలాడుతుంది వెళ్తే, నా పిల్లలకి తక్కువ అనుకున్నారు. మా ఇంట్లో పెరుగు లేదా పాలు లేదా, మీ ఇంట్లోకి వచ్చి తాగుతాడా, మీరు ఈర్ష్యతో అసూయతో మాట్లాడుతున్నాను కొట్టేస్తూ ఉంది. ఈ లోపల ఏమైందయ్యా, బలరాముడితో సహా పిల్లలందరూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా కృష్ణుడు మట్టి తింటున్నాడు అన్న. ఆమె నేరుగా వచ్చి పట్టుకుంటే ఏరా కన్నా మట్టి తింటాను. దాంట్లో పోదన భాగంలో చాలా బాగుంటుంది. మొన్ను తినంగని చిన్నపిల్లని అనుకున్నావా,
మట్టి తినడానికి ఏమన్నా చిన్నపిల్లని అనుకున్నావా? నాకేమన్నా ఆకలి ఉందా? మా ఇంట్లో తినడానికి అన్నా లేదా? నువ్వు పెట్టవా? అవునా, నాకు పాలు కావాలి, ఇవ్వవా? నేను మంది తింటాను, వీళ్ళు కావాలని చెప్తున్నారు నా మీద, కావాలని చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. వాళ్ళందరూ అంటారు కావాలంటే చూడు నోట్లో ఉంది, నోరు తెరవమని చెప్తారు. నోరు తెరిచిస్తారు. ఏముంది నోరు తెరిస్తే? నోరు తెరిచాడు, నోరు తెరిస్తే ఆమెకు ఆశ్చర్యం అనిపించేసింది. నోరు తెరిపించింది. నోరు తెరిపించి చూస్తే నాహం భక్తి తవానంబ సర్వే మిథ్యాభిశంసినః. 35వ శ్లోకం. ఇది సత్యగిరిస్తర్హి సమక్షం పశ్య మే ముఖం యద్యేవం తర్హి వ్యాదేః ఇత్యుక్తః స భగవాన్ హరిః వ్యాదత్త వ్యాహతశ్చైర్యః క్రీడామనుజ బాలకః. ఆమె వాళ్ళ మాటలు నిజమేమో అనుకొని నోరు తెరవమంది. ఈయన మట్టి తినది నిజమే, భూమిని అనుగ్రహించడానికి భూమిని టేస్ట్ చూశాడట. భూమి ఎవరు? భూమి ఎవరు? వాళ్ళ ఆవిడేగా, వాళ్ళ ఆవిడే కదా. టేస్ట్ చూశాడట. ఇదేమైనా నోరు తెరమంటే నోరు తెరిచా అలా చూస్తుంది. ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, పట్టణాలు, మనుషులు, వాహనాలు, పశువులు, పక్షులు, మృగాలు అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడ కలయో వైష్ణవమాయయో ఏమి చిత్రము అంటున్నాం అక్కడ. ఇక్కడ 39. ఏతత్ విచిత్ర సహజీవకాల స్వభావ కర్మాశయలింగభేదం సూనోస్తనో వీక్ష విదారితాస్యే వ్రజం సమహాత్మానమవాస శంకాం కిం స్వప్న ఏతదు తదేవ మాయా కిం వా మదీయో బత బుద్ధిమోహ అదో అముష్యైవ మమార్భకస్య యఃకశ్చనౌ తత్పత్తికాత్మయోగః. ఆమె ఏతత్తు విచిత్రం సహజీవజాలం. ఏమిటి విచిత్రం? జీవజాలం అంతా ఆయన నోట్లో ఉంది. స్వభావ కర్మాశయలింగభేద. ఎంత శక్తివంతుడు అయింటాడు ఆయన, ఎంత గొప్పవాడు అయింటాడు ఈయన. మహాత్ముడా, ఈశ్వరుడా, నారాయణమూర్తి, పరమశివుడా? ఈ చిన్న బాలుడు నోట్లో ఇవన్నీ కనిపించడం ఏంటి? లేకపోతే నేనేమైనా స్వప్నం కంటున్నానా? కిం స్వప్నం ఏదదు? దేవమాయ? ఏమైనా దేవతల మాయ చూపిస్తున్నారా? కిం వా మదీయో అయితే బుద్ధిమో, నేనేమైనా మోహంలో పడ్డానా? నా పిల్లాడు గొప్ప అనుకొని నేనేమైనా ఇలాగ భావించుకుంటూ ఉన్నానా? ఏం జరిగింది ఇదంతా? అదో చేయవ బకస్య హర్బకస్య. చిన్న పిల్లాడి నోట్లో ఇవంతా ఏం కనిపించడం? ఆహించుకుంటుంది. నందుడిని పిలిచి, అందరినీ పిలిచి నమస్కారాలు చేసి పూజలు చేయొచ్చు, పూజలు చేద్దామని చూస్తుంది. ఈయన కనిపించాడు. అరే వాళ్ళు అవన్నీ చేశారంటే నన్ను పిల్లలాగా దగ్గర తీయలేరుగా. మళ్ళీ తల్లి పిల్లలాగా దగ్గర తీయదు కదా. ఒక్కసారి వచ్చి నమస్కారం చేస్తే ఇంకా అయిపోయినట్టే కదా. వెంటనే ఈయన మాయను ప్రవేశపెట్టాడు. అవన్నీ మర్చిపోయింది. చూడండి, అవసరమైన వాటికి గుర్తుండవు కానీ అనవసరమైన వాటికి గుర్తున్నాయి అని అంటే అక్కడ దివ్యత్వం లేదు, మాయే ఉంది అని. ఎక్కడ దైవానుగ్రహం కలిగిందో అనవసరమైన వాటివి పక్కకి వెళ్ళిపోతాయి, అవసరమైన వాటివి గుర్తు రావడం అనేటువంటి జరుగుతుంది. అది ఎందుకయ్యా దైవాన్ని ఆరాధించాలి నిరంతరం అంటే మనకు బాధలు పెట్టేటివి, పతనం చేసేటివి, బాధలు పెట్టే జ్ఞాపకాలు గుర్తు రాకూడదు. తప్పులు చేసే ఆలోచనలు, కోరికలు మనసులో కదలకూడదు. నువ్వు భగవద్ ఆరాధన చేసావంటే ఈ రెండు జరుగుతాయి.
అవునా. తర్వాత జ్ఞానం పెంచుకుంటున్నావు అంటే అది అనుభవానికి వస్తూ ఉంటుంది. అక్కడ నిజం గుర్తొస్తూ ఉంటుంది. ఏమని? కనిపించే ప్రపంచం అంతా భగవంతుడే, భగవంతుడే, నేను ఆయనే, అన్నీ ఆయనే అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది. అది ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు. ఆయన అనుగ్రహం జపధ్యానాలు పెంచుతూ ఉన్నటువంటి వాడికి ఇదంతా గుర్తొస్తూ ఉంటుందండి. ఆమెకు అది కలిగింది కదా, వెంటనే మాయ ప్రవేశించింది. గుర్తుండకూడనాటివి ఏవైతే ఉన్నాయో మర్చిపోయేటట్టు చూసి ఈమె మళ్ళీ భ్రమకు లోనే, అయ్యో నా బిడ్డ, నేనేదో కరలగంట ఆలోచించుకుంటూ పడిపోయానే, నా బిడ్డకి ఏమైందా అని మళ్ళీ తీసుకొని చూడలేదు. ఋషులందరూ తర్కించుకుంటున్నారట, ఏం పుణ్యం చేసిందయ్యా ఆమె, భగవానుడిని అంత ప్రేమగా ఒళ్ళో పెట్టేసుకుంది. తపస్సు చేసిన ఋషులకైనా క్షణం కూడా కనిపించడు ఆయన. ఈమె ఏం ప్రేమ ఏమి పూజలు చేస్తుంటే, ఏం ఆరాధించుంటే, ఏమి యజ్ఞ ఆరాధన చేస్తుంటే ఇంతగా ఇప్పుడు అంటారట, ఇది ఈ జన్మలో చేసింది కాదు, పూర్వజన్మల్లో కూడా వీళ్ళు భక్తులేనట. నందుడేమో ద్రోణుడు అనే పేరుతో ఉండేవాడట. వసువులు, అష్టవసువులు ఉన్నారే, అష్టవసువులో ద్రోణుడు అనే పేరుతో ఉండేవాడట. అలాగే ఆమె కూడా ధర అనే పేరుతో ఉండేది. అక్కడ ద్రోణుడు భార్యగా ధర అనే, యశోధర అని నందబావ అంటాం కదా. అలాగే వాళ్ళు పూర్వజన్మలలో అవన్నీ చేసుకో ఉన్నారు. అవునా. అక్కడ బ్రహ్మదేవుడిని ఏమో ప్రార్థించారట, ఈయన పుత్రుడుగా పుట్టాలి అని. ఆయన బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడట అక్కడ వసువుల రూపంలో ఉండేటప్పుడే. అదే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నారట వాళ్ళు. పరమమైన భక్తితో భగవంతుడిని బాలుడిగా పొంది, అవునా, అక్కడ కౌశల్య దశరథులు ఆ విధంగానే పొందారు కదా. ఇక్కడ ఇదిగో వీళ్ళు కూడా ఈ విధంగా పెంచుతున్నారు. ఆ కౌశల్య దశరథులే దేవక వసుదేవులకు పుట్టారు. కానీ ఇక్కడ ద్రోణుడు, ఆ ధర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన పెంచడానికి వచ్చారు. అక్కడ కన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ పెంచుతూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు పెంచేటువంటి వాడు. అయితే చివరికి ఏమైంది అంటే, పెళ్ళిడికి వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు కదా అక్కడికి, మళ్ళీ తిరిగి రాలి ఆయన ఇంటికి, రేపలకి తిరిగి రాలి. ఎదురు చూస్తూ ఉందట జీవించి ఉన్నంత వరకు. ఎవరు? యశోదాదేవి. నా కొడుకు వస్తాడని. కానీ ఆమె కొడుకు పెళ్లి చేయాలనేది కోరిక తీరలేదట. ఆమె ఉకుళమాతగా పుడుతుందండి. ఉకుళమాత యశోదానే ఉకుళమాతగా పుట్టింది. నారాయణ భగవానుడే మళ్ళీ వెంకటేశ్వరుడు వచ్చి శ్రీనివాసుడే ఆమె కోరిక తీర్చాడండి. ఆమె చేత పెళ్లి జరుగుతుంది కదా. ఆ తాదాత్మ్యం వచ్చేస్తుంది ఆమెకి అక్కడ. ఏంటి ఆ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది కొనసాగుతుందండి లోపల, ఎవడో మార్చలేడండి కదా. అలాగా వచ్చారండి వీళ్ళు. మళ్ళీ ఏం చేసింది ఆ పిల్లాన్ని ఓడిలోకి తీసుకొని అన్నీ మర్చిపోయిందండి. మళ్ళీ నా పిల్లాడే కదా, నా పిల్లాడే అలా వెళ్ళిపోయింది, తీసుకొని వెళ్ళిపోయింది. ఏమైందయ్యా తర్వాత, ఏమైందయ్యా అలాగా జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళందరూ వచ్చి బయట కంప్లైంట్లు చేయడం, ఏమేమో వాళ్ళని తిరస్కరించేయడం, ఇలాగా జరుగుతూ ఉంటే ఒకసారి ఏమైందయ్యా, ఎప్పుడో నారదుడు శాపానికి గురై ఉన్నారు. నలకూబర మణిగ్రీవులు అని వాళ్ళే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మద్ది చెట్లుగా పుట్టారు. పెద్ద బలమైన చెట్లు, మద్ది చెట్లు ఉంటాయి. వాటిని కూల్చేయడానికి ఈయన వచ్చాడు. ఏం చేశాడు, ఏం జరిగింది రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.